55వ ఆవిర్భావ దినం. గత ఏడాది వికసిత భారత్ అనే కీనోట్తో మోదీ ప్రవహిస్తున్న కార్యక్రమాల్ని విశ్లేషిస్తూ విమర్శిస్తూ ఒక రోజంతా విరసం తన కార్యాచరణను నడిపింది. సరిగ్గా ఏడాది తర్వాత ఆవిర్భావ దినాన అనేక దుఃఖ సమయాలను కూడగట్టుకొని, నిజానికి ఈ ప్రాంగణంలో ఉన్నవారంతా ఒక ఏడాది దుఃఖాన్ని అనుభవించిన వాళ్ళే. తెల్లారి లేస్తే ఏం జరుగుతుందో తెలియదు. చాలామంది విలువైన కామ్రేడ్స్ని పోగొట్టుకున్నాం. ఏది వార్తల రూపాన వచ్చినా అది నిజం కాకూడదని నమ్మాం. సంబళ్ళ కేశవరావుని పోగొట్టుకున్నాం, గాజర్ల రవిని పోగొట్టుకున్నాం. దాదాపుగా 14 మంది విప్లవోద్యమంలో దశాబ్దాలుగా పనిచేస్తున్న వారిని పోగొట్టుకున్నప్పుడు ఆ దుఃఖ తీవ్రత ఎలా ఉంటుందో మన అనుభవంలోకి వచ్చింది. అనేక నిద్రలేని రాత్రులను ఈ 6 నెలల కాలంలో మనం గడిపాము. అయినప్పటికీ ఎక్కడా తల వంచకుండా ఒక ధిక్కారాన్ని మనం వినిపించగలిగాం. బహుశా అది దాని బలం 60 ఏళ్ల విప్లవోద్యమ ప్రయాణంలో ఉన్నది. వందల మంది అమరత్వం మనలో ఒక సజీవతను, విప్లవ కార్యాచరణను ప్రోధి చేస్తుంది. కాబట్టి మనం ఇంత వేదనలో కూడా అమరుల కుటుంబాలతో మమేకమవుతూ వారిలోని ధైర్యాన్ని మనం స్వీకరిస్తూనే మన కార్యాచరణను కొనసాగిస్తూ వచ్చాము. ఎక్కడా ఓడిపోలేదు, ఎక్కడా తలదించలేదు. ఇది ఒక మన తరానికి చెందిన ఒక అనుభవం. ఇది అనేక మంది ఎన్కౌంటర్లలో మరణిస్తున్నప్పుడు దాదాపు ఆ సంఖ్య 560కి పైకి చేరినప్పుడు, అందులో మన విలువైన కామ్రేడ్స్ ఉన్నప్పుడు మనం వాళ్ళ కోసం దుఃఖించాము. కానీ వారు వదిలేసిన ఆశయం ఏదైతే ఉన్నదో దానికి కొనసాగింపుగా మనం నిలబడ్డాం. 2 తెలుగు రాష్ట్రాలలో అమరులైన అనేక మందిని మన హృదయానికి దగ్గరగా, భౌతికంగా వారు మన మధ్య లేకపోయినా, మనకి దూరంగా ఉన్నా, వాళ్ళ భావజాలంతో మనకి ఏకీభావం ఉంది కాబట్టి వాళ్ళ హృదయ గవాక్షాలలో మనం కూడా భాగమైనాం. బహుశా 60 ఏళ్ల విప్లవోద్యమం, దాని ప్రభావం ముగిసిపోయిందనే మాటలు వస్తున్నప్పుడు, మావోయిస్ట్ ఐడియాలజీ మారుతుందనే మాటలు వస్తున్నప్పుడు, రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నప్పుడు ఇదేది నిజం కాదు, సాయుధ పోరాటమే విప్లవోద్యమం ఏకైక ఎజెండా, దానికి కొనసాగింపుగానే విప్లవోద్యమ ప్రయాణం ఉంటుంది అని మనకు మనమే భరోసా ఇచ్చుకొని
ఒక ప్రయాణం అయితే చేస్తున్నాం. ఇవాళ విరసం తన సాహిత్య రాజకీయ కార్యాచరణలో నిజానికి ఇందాక లోపలికి వస్తున్నప్పుడు డాక్టర్ గోపీనాథ్ గారు అంటున్నారు, విరసమంతా కవులు గుంపే కదా అని. నిజానికి గుమ్మడివెల్లి రాధిక ఎంబడే గుమ్మడివెల్లి రేణుక ఎంబడే జ్ఞాపకానికి వచ్చింది. ఒక సున్నితమైన కథకురాలు, స్త్రీల సమస్యలను నమోదు చేసిన కథకురాలు, కుటుంబ సంబంధాలలోని వైవిధ్యాన్ని నమోదు చేసిన కథకురాలు, చివరకు ఆయుధధారి అయి విప్లవోద్యమంలో మరణించింది. బహుశా సుబ్బారావు పాణిగ్రాహి అమరత్వం ఏదైతే ఉన్నదో, ఒక చేత కంజీరా అక్షరాలు, ఒక చేత ఆయుధం. విరసం సభ్యులందరూ కూడా రచయితులుగా లోపలికి వచ్చి భారతదేశ విప్లవోద్యమాన్ని ఈ 55 ఏళ్ళుగా బలపరుస్తున్న వాళ్ళే. రచయితలుగా వచ్చిన వాళ్ళు తమ భావజాల వికాసంతో రాజకీయ కార్యకర్తలుగా మారిన వాళ్ళే. దానికి ఉదాహరణ చెరబండరాజు, వరవర్రావు, జిఎన్ సాయిబాబా. ఎందుకంటే నేను ఎక్కువ ఉదాహరణలు ఇవ్వలేను. వీళ్ళందరూ కవులుగా రచయితులుగా బయలుదేరిన వాళ్ళు. విరసంతో మమేకమై తన రాజకీయ కార్యాచరణ ఏ మలుపు దగ్గర ఉన్నదో ఆ మలుపు దగ్గర నిలబడిన వాళ్ళు. అందులో కొందరు అమరత్వాన్ని చెందిన వాళ్ళు. బహుశా ఇది ఒక చారిత్రకమైన ఒక సందర్భం అనుకుంటాను. ఒక 6 నెలల కాలం, ఈ 6 నెలల కాలం సుమారుగా దాదాపుగా మార్చి 23 నుండి ఇవాటి వరకు ఏడాదిన్నర కాలంగా ఆపరేషన్ కాగారు అమలవుతున్నప్పటికీ మార్చి నెల నుండి ఇవాటి వరకు ఎంతోమంది విలువైన కామ్రేడ్స్ని మనం పోగొట్టుకున్నాం. అయ్యో వీళ్ళు బతిక ఉంటే బాగుండేననే ఒక ఆలోచన మనది మాత్రమే కాదు, విప్లవోద్యమ కార్యకర్తలదే కాదు, ఈ దేశంలో సున్నితమైన ప్రజల పక్షాన్ని నిలిచిన మామూలు ప్రజలది కూడా. కేశవరావు చనిపోయినప్పుడు కానీ, లేదా ఆ నిర్జీవ దేహాలను బంధువులకు అప్పచెప్పకుండా కాల్చివేసినప్పుడు కానీ భారతదేశం ఒక మౌన రోధను అనుభవించింది. మనం దాన్ని వినగలిగితే ఆ హృదయం మనకుంటే, ఆ కాలాన్ని మనం ఒకసారి మనం మననం చేసుకుంటే, ఆ సందర్భాన్ని మనం మననం చేసుకుంటే, ఆ నిశ్శబ్ద అరణ్య రోజు అనేదో కోట్లాది మంది భారత ప్రజల హృదయాలలోకి ఒక చలనంలా ప్రవేశించింది. ఆ దుఃఖం మనల్ని వెంటాడుతుంది, భారత ప్రజల హృదయాలలో జీర్ణమైంది. బహుశా ఇది విప్లవోద్యమ ప్రభావం. సరే, ఇవాళ మనం మార్చి నెలలో 23న మావోయిస్ట్ పార్టీ 3 నెలల శాంతి చర్చల ప్రతిపాదన తీసుకువచ్చింది. దాదాపు అది జూన్ 23తో దాని కాలపరిమితి ముగుస్తూ ఉంది. 22లో ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ హోంమంత్రి 6 సార్లు మావోయిస్ట్ పార్టీతో చర్చల ప్రతిపాదన చేసినాడు. 6 సార్లు చేసినాడు. చర్చల ఎజెండా ఏమీ లేకుండానే అతను డిమాండ్స్ పెట్టి మిగతా మేము మాట్లాడదాము. మావోయిస్ట్ పార్టీ నిర్బంధంగా 6 సార్లు ఆ చర్చల ప్రతిపాదన తిరస్కరించింది. అంటే ఇవాళ బలహీనంగా ఉన్నారని మనం మాట్లాడడంలా. ఇవాళ మావోయిస్ట్ పార్టీనే ఒక చర్చల ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది. భారత పాలక పక్షం ముందు మా ప్రతిపాదన మీదే మేము 3 నెలల పాటు కాల్పుల విరమణ పాటిస్తున్నాము, మీరు కూడా పాటించేది అని చెప్పగలిగింది. ఈ 3 నెలలలో 10 మంది విలువైన కామ్రేడ్స్ని చంపివేశారు.
అంటే ఒక 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 శాంతి చర్చల సారాంశంలో శాంతి చర్చలకు వస్తున్నప్పుడు కామెడ ఆజాద్ని చంపినట్లుగానే, పాండ్యాన్ని చంపినట్లుగానే ఇవాళ గాజర్ల రవి నుండి సుధాకర్ నుండి ఒక కదలలేని అనారోగ్య దేహాలను అత్యంత ఛిద్రంగా, అమానవీయంగా, ముఖార విందాలను కూడా చూడకుండా అనేక చిత్రహింసలు పెట్టి చంపవేసింది. ఇది ఈ దేశ ప్రజాస్వామ్య నీతి. ఇది మేము మీతో మాట్లాడతాము అన్నందుకు కేవలం మాట్లాడతాము అన్నందుకు. ఆ మాట్లాడడానికి అర్థాన్ని మీరు ఈ నెల అరుణుతారు చదవండి, కామెడ్ విమల వ్యాసం చదవండి, తాజా అరుణుతారులో కామెడ్ విమల వ్యాసం చదవండి. గుంటూరులో ఆయన ఉంటున్నారు. ఛత్తీస్గఢ్లో ఇవాళ ఉన్న పరిస్థితి ఏమిటి? శాంతి చర్చల జరగకపోవడం వెనకాల ఉన్న ఆర్థిక నేపథ్యం ఏమిటి? మధ్య భారతంలో ఆదివాసుల కాలు కింద ఎన్ని లక్షల కోట్ల రూపాయల ఖనిజ సంపద ఉన్నది. ఆయన మొత్తం ఎకనామిక్గా ఒక రికార్డ్స్ మనకి ఇచ్చి ఉన్నాడు. మీరు దీన్ని అర్థం చేసుకోగలిగితే ఇవాళ మోదీ లేదా అమిత్ షా ఎందుకు చర్చలకు రానంటున్నారో దాని వెనక్కి ఉన్న గూఢార్థం ఏది ఉందో అది అర్థమవుతుంది. అందుకని మనం ఒక చిన్న ఛాన్స్ మన అననుకూలతలేవి. ఇవాళ భారత ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ఎజెండాతో పనిచేస్తున్న ఒక పాలక పక్షం మన మాట వినప్పుడు రెండో పక్షంపై మనం ఆధారపడాలి. ఎక్కడ ఒక ఖాళీ దొరికింది, ఆ స్పేస్లోకి మనం వెళ్ళగలగాలి. కాంగ్రెస్ మనకు అనుకూలంగా మాట్లాడుతున్నది కాదు. ఈ 75 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ చేసినటువంటి అనేక దుర్మార్గాలను, అణిచివేతలను దృష్టిలో పెట్టుకునే మనకున్న చిన్నపాటి ఖాళీని కాంగ్రెస్ వైపు నుంచి మనం మాట్లాడాలనుకున్నాం. ఎక్కడో ఓ చోట దీనిని ఓపెన్ చేయాలనుకున్నాం. నిజానికి విరసంకి వచ్చిన ఒక ఆలోచన మావోయిస్ట్ పార్టీ తన లేఖలో కూడా అదే అభిప్రాయాన్ని చెప్పి ఉంది. ఇక్కడైనా కనీసం తెలంగాణలోనైనా ఒక చర్చల ప్రతిపాదనను కాంగ్రెస్ వైపుగా తీసుకువెళదాము, ఆ పాలక పక్షం ముందు పెడదాము. ఇది కేవలం మావోయిస్ట్ సమస్య కాదు. ఇది ఒక 15-20 మంది విలువైన కామ్రేడ్స్ చనిపోయినారు, కానీ మిగతా వాళ్ళంతా సాధారణ ఆదివాసీలు, రైతులు, సాధారణ ప్రజలు, చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు, చదువుకుంటున్న వాళ్ళు, వ్యవసాయ పనుల్లో ఉన్నవాళ్ళు, ఆడుకుంటున్న వాళ్ళు. ఏడాదిన్నరగా మీరు చేసిన హననం ఏదైతే ఉన్నదో ఆ సంఖ్యలో వీళ్ళందరూ ఉన్నారు. సాధారణ ప్రజలు ఉన్నారు అందులో. దీనికోసం మావోయిస్ట్ పార్టీ చర్చల ప్రతిపాదన తెచ్చినప్పుడు ఏదో ఒక అవకాశాన్ని వాడుకోవడం, ఏదో ఒక అవకాశం వైపు వెళ్ళడం, దానిలో భాగంగానే విరసం ఈరోజు సదస్సును నిర్వహించాలనుకున్నది. తన మార్క్సిస్ట్ అవుట్లుక్తో ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని వెతకాలనుకున్నది. అదొక ప్రయత్నం. ఆ ప్రయోగాన్ని ఈ 55 ఏళ్ల కాలంలో విరసం ప్రతి సందర్భంలో, ప్రతి కాల సమయంలో, ప్రతి సంక్షోభ సమయంలో చేస్తూనే ఉన్నది. విప్లవోద్యమానికి ఒక సంఘీభావాన్ని ప్రకటిస్తూనే ఉన్నది. అందులో భాగంగానే ఈ సెమినార్ జరుగుతూ ఉన్నది. కాబట్టి అజీజ్, కామెడీ మురళి ఇదే వేదికపై చాలా సందర్భాల్లో మాట్లాడినారు. ఆయన అతను ఫాసిజం చుట్టుకుంటున్న నేపథ్యంలో విప్లవోద్యమ పందా ఏమిటి, మన వైఖరి ఏమిటి అసలు అనే దాని మీద మనం అతన్ని పిలిచాము. అంటే 2 సందర్భాలు ఇవాళ, 2 నేపథ్యాలు ఉన్నాయి ఇవాళ. ఒకటి అరణ్య ప్రాంతంలో జరుగుతున్న అణచివేత, మానవహనము. అట్లయితే బయట భారతదేశంలో అణగారిన వర్గాల మధ్య జరుగుతున్నటువంటి దాడులు ఒకవైపు. బహుశా భారతదేశంలో ఫాసిజం అనేది ఎంతో చాప కింద నీరులా అమలవుతుందనేది ఒక వాస్తవం.
బహుశా దాన్ని వివరించడానికి ఫాసిజం ఏ రూపాలలో ఏ రకాలుగా భారత సమాజంలో ప్రవేశిస్తూ ఉన్నది అని దాన్ని వివరించడానికి కామ్రేడ్ మురళిని, కామ్రేడ్ అజిత్ను ఈ సమావేశానికి ఆహ్వానించాం. ఒకటి ఆయన కేరళ నుంచి వచ్చారు, సాధికారికంగా ఆయన మాట్లాడగలరు. ఒకటే ఫాసిజంపై ఒక అధ్యయనం ఉన్నది, అది ఏ రంగాలలో తన రూపాన్ని ప్రదర్శిస్తున్నదో అనే అవగాహన ఉన్నది. అవగాహన ఉంటే సరిపోదు, దానిని ఎదుర్కొనే శక్తి, వ్యూహము ఎంతవరకు ఉన్నది, ఇది కూడా మనం మాట్లాడుకోవాలి. ఒక కామ్రేడ్ అజిత్ చాలా కాలం క్రితం మన తెలుగు పాఠకులకు, ముఖ్యంగా విప్లవ అభిమానులకు తెలుసు, క్రిటికింగ్ ఆఫ్ బ్రాహ్మణిజం. మనం విరసం దానిని బ్రాహ్మణవాదం అనే పేరుతో వెలిగించింది. అది ఇప్పుడు మార్కెట్లో కూడా ఉన్నది. ఆయన 4 ఏళ్ళు కేరళ జైలులో నిర్బంధంలో ఉన్నప్పుడు, అప్పటికే మోదీ 2014 మేలో మోదీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి దశలో భారతదేశం ఒక హిందూ రాష్ట్రగా రూపాంతరం చెందే ప్రభావం ఉన్నది అనే ఒక ఆలోచన కలిగినప్పుడు కామ్రేడ్ మురళి క్రిటికింగ్ ఆఫ్ బ్రాహ్మణిజం రాయడానికి ఒక ప్రయత్నం చేశారు. దానికి ఆయన ఒక అంబేద్కర్ ఈ దేశానికి శ్రామికులకి ప్రధానంగా పెట్టుబడి బ్రాహ్మణిజం ఒక పెద్ద అవరోధం అన్నాడు అంబేద్కర్. బహుశా ఆ తాత్వికతను కామ్రేడ్ మురళి స్వీకరించి ఒక 4 ఏళ్ల కాలాన్ని, జైలు కాలాన్ని, ఒక నిర్బంధ కాలాన్ని, ఒక ఒంటరి కాలాన్ని ఒక ఉపయోగపడే ఒక పని చేయాలని సంకల్పించారు. ఆయన తిలక్ రాసిన గీతా రహస్యాన్ని అనే పుస్తకాన్ని తెప్పించుకున్నారు. చాలా పురాణాలను అధ్యయనం చేశారు. అధ్యయనం చేసిన తర్వాత ఆయన భారతదేశానికి ప్రధానమైన శత్రువు బ్రాహ్మణిజం. దీనిని ఎంతో కొంతమేర డైల్యూట్ చేయకపోతే, నిర్మూలించకపోతే భారత సమాజం అనేక నష్టాలను చవిచూస్తుంది. బహుశా నష్టాలే వాళ్ళ మన అనుభవంలోకి వస్తున్న ఒక్కొక్కటి అనేక నష్టాలకు గురి అవుతున్నది అనే ఆలోచనతో క్రిటికింగ్ ఆఫ్ బ్రాహ్మణిజం ఒక అద్భుతమైన ప్రామాణిక పుస్తకం అది.